నమస్తే గాయ్స్, స్వాగతం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ రోజు మనం రోస్ట్ చేద్దాం మావా ఒక ఫేక్ గాన్ని, ఒక సొల్లు గాన్ని. వాడు హిందూ అని చెప్పుకొని తిరుగుతాడు గాని షేక్ అతుల్ రెహమాన్ వీడు హిందూ కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్ కూడా కాదు, మనిషి కూడా కాదు, ఒక ఉగ్రవాది. ఇప్పుడు ఒక చెట్టు ఉంటది, చెట్టుకి పువ్వులు కాస్తాయి. ఆ పువ్వులను తీసి అమ్మాయిలు జడలో పెట్టుకుంటారు. అవి చాలా అందంగా కనిపిస్తాయి, జడలో పువ్వులు అవి. కానీ అవే పువ్వులను తీసి చెవులో పెడితే ఆ చెవులో పువ్వులు పెట్టించుకున్న వాడు ఎవడైతే ఉండో వాడు ఎర్రి పువ్వు అవుతాడు. ఆ ఎర్రి పువ్వులంతా వీడి సబ్స్క్రిప్షన్ లిస్ట్ లో ఉంటారు, ఎర్రి పువ్వుల ప్రపంచం. కానీ అక్కడ చెవులో పువ్వులు పెట్టేవాడు కూడా ఎర్రి పువ్వే. పెట్టించుకునే వాళ్ళు లక్షల మంది ఎర్రి పువ్వులు అక్కడే ఉన్నారు, పెట్టేవాడు పెద్ద ఎర్రి పువ్వే ఉన్నాడు. ఎర్రి పువ్వు చేతిలోనే పెట్టించుకుంటాడు అని ఇక్కడే మనకి తెలిసిపోతుంది. వీడి ఛానల్ నేమ్ వచ్చి రావణ్ ఫర్ యూ. వీడు రావణ్ ఫర్ యూ అని ఎందుకు పెట్టాడో తెలుసా? హీఈస్ అగైన్స్ట్ హిందూస్ రా. వాడు ఒక ముస్లిం ఉగ్రవాది. పీపుల్ హూ వర్షిప్ టు ది లార్డ్ రామ, అదే గాడ్ రామ, హీఈస్ అగైన్స్ట్ టు దెమ్ రా, విచ్ ఈస్ వై హీ నేమ్డ్ హిస్ ఛానల్ నేమ్ రావణ్ ఫర్ యూ. ఇది నిజం. రాముణ్ణి పూజించే వాళ్ళకి వీడొక రావణుడు లాంటి వాడు. అందుకే వాడు రావణ్ ఫర్ యూ అని ఎట్టాడు. ఈ రోజు వీడిని రోస్ట్ చేద్దాం. వీడియో నిండు వరకు చూడండి, మజా వస్తుంది. వీడు చేసే పని ఏంది? సినిమా రివ్యూలు ఇచ్చుకునేవాడు సినిమా రివ్యూలు చేసుకోవాలా. సెల్ ఫోన్ దుకాణం ఉన్నాడు, సెల్ ఫోన్లు అమ్ముకోవాలి, కానీ వీడు బట్టలు అమ్ముతాడు. చూడండి, ఎవడైనా రాముడిని భక్తితో పూజిస్తారు అనమాట. శ్రీరామచంద్రుడు అంటే మాకు గౌరవం అంటాడు. కానీ వీళ్ళు ఆయన పేరు మీద ఓట్లు అడుక్కునేటటువంటి ప్రయత్నం చేశారు. ఓకే, రాముడు పేరు వాడుకొని వాళ్ళు ఓట్లు అడుక్కుంటారు అనుకుందాం. మేబీ వీళ్ళు చేసింది కరెక్ట్ అయితే, నిజంగా రాముడు వీళ్ళ చేసినటువంటి పనికి మెచ్చుకున్నవాడైతే ఆడ మాక్సిమం భారీ మెజారిటీతో గెలవాలి. కానీ ప్రజలు బుద్ధి చెప్పారు, ఆ దేవుడు ఆ రాముడు కూడా బుద్ధి చెప్పిండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అంటే ఒక ఎలుక పనికిరాని చోట్లకి వెళ్ళి అక్కడ ఇక్కడ చెత్తని కొరికేసి చెత్త చేస్తా ఉంటది. వీడు కూడా అంతే, అవసరం లేని చోట్లకి వెళ్ళి అక్కడ ఇక్కడ ఏలెట్టి చెత్త చేస్తాడు. అయోధ్యలో ఏం చేశారా మీరు అని చెప్పి వాళ్ళ క్వశ్చన్ చేస్తే, అయోధ్యలో మేము రామ మందిరం కట్టాం అనేటటువంటి నినాదం చేస్తున్నారు అనమాట. నిజంగా బాలరాముడికి కూడా ఈ నీచులో నచ్చలేదని చెప్పుకోవచ్చు. పాయింట్ ఈస్ 500 సంవత్సరాల క్రితం అది నీళ్లు రాముడి మందిరం, కానీ దాన్ని ఎవడో కబ్జా చేసిండు, మసీదు కట్టిండు, పేపర్లు లేకుండా. అది కూడా అండ్ పేపర్లు దొరికినాయి అది రాముడి మందిరమే అని చెప్పి. దొరికిన తర్వాత కూడా నీళ్లు నీకు ఇవ్వకపోతే అది ఎంత తప్పురా? పొలిటికల్ ఎజెండా ఉండొచ్చు, ఓకే, అంటే బీజేపీని అనాలి, కానీ వీడెళ్ళి రాముడిని అంటున్నాడు. అది నాకు నచ్చట్లేదు. నేను ఇట్లా ఏసుని అన్నా అల్లాని అన్నా కానీ నేను ఇట్లనే రియాక్ట్ అవుతా. సో ఇక మీదట జై శ్రీరామ్ అనేటటువంటి నినాదాలు మీరు చేయడం ఆపేయండి. ఎందుకంటే మీరు ఆ నినాదాలు చేయడం ఆ దేవుడికి ఆ రాముడికి కూడా నచ్చట్లేదు అనేటటువంటిది క్లియర్ కట్ గా అర్థమవుతుంది అనమాట. జై శ్రీరామ్ అనొద్దు, రామ మందిరం కట్టడం రాముడికి, అవన్నీ ఎందుకు రా నీకు? అంటే వీడు కనుక నాకు రోడ్డు మీద కనపడ్డాడు అనుకో కళ్ళ ముందర, ఖచ్చితంగా ఈ వీడియో తీసుకుపోయి చూపిస్తా, 4 బెంగి వీడియో తీసి మళ్ళీ అప్లోడ్ చేస్తా. ఇప్పుడు మీకు డార్క్ సైడ్ ఆఫ్ రావణ్ గారిని చూపిస్తా చూడు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ లోని ముస్లిమ్స్ ఉంటారనమాట. వాడు ఏమన్నాడ్రా? ఇప్పుడు మా ఫ్రెండ్స్ లోని ముస్లిమ్స్ ఉంటారనమాట. ఫ్రెండ్స్ లోనే ముస్లిమ్స్ ఉండడం ఏంట్రా? నువ్వే ముస్లిం కదరా, ఎర్రిపూక కట్టు ఉంటది లేదా? చెత్త భయ్యా వీడు. ఈ చెత్తగాడికి మళ్ళీ అంత చెత్త, మొత్తం చెత్త. ఇన్స్టాగ్రామ్ అంటే చెత్త, యూట్యూబ్ అన్న చెత్త అయిపోయింది. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు ప్రెగ్నెంట్ అవుతారు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు. వాళ్ళు ప్రెగ్నెంట్ అని చెప్పుకోరు, ఎందుకంటే వాళ్ళ ప్రెస్టేజ్ అంటే వాళ్ళ ఫ్యాన్స్ హట్ అయిపోతారు, వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉందని తెలిసిపోతుంది అని చెప్పి వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు, సిగ్గు ఫీల్ అవుతారు. అండ్ చాలా మంది అబ్బాయిలు పెళ్లి చేసుకుంటారు, సెలబ్రిటీలు అవుతారు కదా, చెప్పుకోరు పెళ్లి అయింది అని. హీరోయిన్స్ అండ్ హీరోస్ మెడలో మంగళసూత్రం కూడా వేసుకోరు. వీడు కూడా అంతే, వీడు ఒక ముస్లిం, కానీ వీడు ముస్లిం అని చెప్పుకోడు, హిందూ అని చెప్పుకుంటూ హిందువులని బ్రెయిన్ వాష్ చేస్తాడు. వీడి ఉగ్రవాదాన్ని ఎక్కిస్తాడు. ఇంకా ఎంతకాలం మిమిక్రీ చేస్తూ జనాన్ని మోసం చేస్తావు? అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి, వీడి పేరు అతుల్ రెహమాన్, వీడొక ఉగ్రవాది అని బయట పెట్టిన మొట్టమొదటి ఛానల్ మనదే. నాన్వేషణ ఒక గొర్రె బిడ్డగాడని బయట పెట్టిన ఛానల్ కూడా మొట్టమొదటిగా మనదే. మనం చాలా మందిని చాలా దారుణంగా ఎక్స్పోజ్ చేసినాం, కానీ మన ఛానల్కి అంత రీచ్ లేదు, సబ్స్క్రిప్షన్ లేదు. బట్ మీరున్నారన్న ధైర్యంతోనే నేను ఇలాంటి కంటెంట్ మళ్ళీ చేస్తున్నా. అరే నువ్వు ఒక ముస్లిం అయ్యుండి ముస్లిం అని చెప్పుకోలేకపోతున్నావు అంటే నిన్నేమని తిట్టాలరా? నేను మీ అమ్మనే తిడుతుందిరా నిన్ను, నీ జాతి మొత్తం తిడుతుందిరా నిన్ను. యా అల్లా ఇస్కా కట్ లేదంట, ఏతో హరామే అల్లా, ఇన్షాల్లా ఇస్కు సజా దేదో. ఉదాహరణకి రాములు వారు వాలిని దొంగ దెబ్బ తీసి చంపేశారు. ఆ మాత్రానికి అందరం మనం దొంగ దెబ్బ తీస్తామా చెప్పండి? అండ్ శ్రీకృష్ణ వారు దాదాపు 17,000 మంది గోపికలను పెళ్లి చేసుకున్నారు. అదేవిధంగా మనం కూడా 17,000 మందిని పెళ్లి చేసుకుంటామా? రాముల వారి తండ్రి అయినటువంటి దశరథ గారు 4 పెళ్లిళ్ళు చేసుకున్నారు. రాముల వారి తండ్రి, ఆ విధంగా మనం కూడా 4 పెళ్లిళ్ళు చేసుకుంటామా సార్? రాముడు అంట దొంగ దెబ్బ తీసిండంట వాలిని.
స్టోరీ తెలియదు బట్ తీసాడంట, దొంగ అంట రాముడు. శ్రీకృష్ణుడు 1600 మందితో అదే అంటుండు, అరే అస్కలిత బ్రహ్మచారిరా శ్రీకృష్ణుడు, ఒక అమ్మాయిని కంటి చూపుతో అలా చూడడు, జస్ట్ ఫన్నీగా ఉంటాడు అంతే. దశరథ మహారాజు 4 పెళ్లిళ్ళు చేసుకుంటాడు, అట్లా మనం చేసుకుంటామా అంట. అరే ఎర్రి పువ్వా, ఏమన్నంటే ఆ కాశ్మీరీ ఫైల్ సినిమాని ఎంకరేజ్ చేయడం, కేరళ స్టోరీస్ ఎంకరేజ్ చేయడం, ఒక నరేంద్ర మోడీ ఒక పిఎం ఉన్న స్థాయిలో అసలు పొలిటిక్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం వీడికి లేదు. కానీ వీడు ఎందుకు మాట్లాడతారంటే, వీడు హిందూ అని చెప్పుకునే వీడు ఒక ఉగ్రవాది. అందులో ఉన్నది లేనిది ఉన్నది చూపించారు, ఉన్నది లేనిది ఉన్నట్టు చూపించారు అంటున్నాడు కదా. నేను ఏమంటున్నా అంటే దాంట్లో 1% చూపించారు, ఇంకా 90% ఉంది. అది చూపిస్తే చచ్చిపోతాడు అనుకుంటాడు. కాశ్మీరీ ఫైల్స్ నేను కూడా చూసిన. మీరు నిజం చెప్పండి, దాన్ని చూడటం వల్ల మీకేమన్నా నాకేమన్నా ఉపయోగం వచ్చిందా? కానీ దాన్ని తీసినటువంటి ప్రొడ్యూసర్ ముంబైలోనే ఒక పెద్ద ఇల్లు అయితే కొనుక్కోవడం జరిగింది. అరే మరి నువ్వు చేస్తుంది ఏంట్రా, ముగ్గులు ఎర్రిపు పంచాయతీలన్నీ తెచ్చి నీవి వీడియోస్ చేస్తావు, సలార్ మీద 100 వీడియోలు చేస్తావు, ఒక్క సినిమా మీద ప్రభాస్ మీద 500 వీడియోస్ చేస్తావు, ఎర్రిపుక సొల్లు వీడియోలు అన్ని చేస్తావు. నీ వీడియోస్ వల్ల ఎవరికి ఉపయోగం ఉందిరా, నీకు తప్ప. మీరు రీసెంట్ వీడియోలు చూసుకుంటే ప్రతి వీడియో 8 minutes కంటే ఎక్కువ అంటే లెంత్ వీడియోస్ చేస్తున్నారు, డబుల్ యాడ్స్ పడి డబుల్ రెవెన్యూ రావడానికి. గొర్రెల నుంచి బాగా బెనిఫిట్ అవుతున్నావు రా. వదిలితే ఈ సంవత్సరం వీడు 50 లక్షలు ఇల్లు కట్టేలా ఉన్నాడు రా. నువ్వే సొల్లు చెప్పి, నువ్వే నెగిటివ్ బ్యాడ్ ఫేక్ రివ్యూలు ఇచ్చి యూట్యూబ్ లో గొర్రెల నుంచి అంత డబ్బులు సంపాదిస్తున్నప్పుడు వాళ్ళు రియల్ స్టోరీలు తీసి జనాలని ఎడ్యుకేట్ చేసి కొన్ని డబ్బులు చేసుకుంటే తప్పేంట్రా. ఇచ్చినా కొడక ఈయనకి కట్టు ఉంది, ఆ కట్టుని ఇంకా కట్ చేసి పడదొబ్బాలి లవడాగాడు, అప్పుడైనా మారాడు. దొంగనా కొడుకు, నంబర్ 1 దొంగనా కొడుకుడు. చాలా పాపం రా. మీరు అనొచ్చు యూపీ డెవలప్ అయింది బ్రో, గుజరాత్ డెవలప్ అయింది బ్రో అంటే, యూపీ నుండి గుజరాత్ నుండి మన తెలంగాణ ఇటక బట్టీల్లో పనిచేయడానికి వస్తున్నారు, కూలి పనులు చేయడానికి వస్తున్నారు. మీది రాష్ట్రం అంతా డెవలప్ అయి ఉంటే మాది రాష్ట్రాలకి వచ్చి వాళ్ళు ఎందుకు పని చేస్తారు? భయ్యా యూపీ నుంచి గుజరాత్ నుంచి ఎవరు తెలంగాణకు వచ్చి వర్క్ చేస్తారో వాళ్ళ పేర్లు అడగండి. వాళ్ళ పేర్లలో మెజారిటీ ముస్లిమ్స్ ఉంటారు. అండ్ వాళ్ళు కూడా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. పాయింట్ ఏంది, మన దేశంకి సంబంధం లేనోడు వచ్చి మన ఇండియాలో వర్క్ చేస్తున్నాడు. వాడు యూపీలో ఉంటే ఏంది, తెలంగాణలో ఉంటే ఏంది, మళ్ళీ వాడు భారత్ మాతకి జై అనడు, మన దేశాన్ని హేట్ చేస్తాడు. అలాంటోడు యూపీలో ఉంటలేడు, తెలంగాణలో ఉంటున్నాడు అంటే మన తెలంగాణ దురదృష్టం రాది. తెలంగాణలో పొలిటిక్స్ మంచిగా లేవు, తెలంగాణలో పీపుల్ మంచిగా లేరు, ఎందుకంటే ఉగ్రవాదులకి స్థావరం ఇస్తున్నారు అని చెప్పి నేను గాల్లో మాటలు మాట్లాడితే ఎలా ఉంటది? ఇప్పుడు నేను ఎర్రిపు కంటా, నిన్ని దొరికితే పరిగెత్తిచ్చి కొడతా నిన్ని. అంతెందుకు పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకున్నప్పుడు ట్రోల్స్ ని తెచ్చి వీడి ఛానల్లో వేసుకున్న నీచుడేడు. అదేందో సినిమాలో చూపించినట్టు మహారాజ్ ఆమరణ నిరాహార దీక్ష చేయడం ఏందో నాకైతే అర్థం కావట్లేదు. సాటి ఇదిగా తిరుపతి వెళ్ళేటటువంటి వాడిగా నేనైతే డైరెక్ట్ గా అడుగుతున్నా, ఇప్పుడు ఉన్నటువంటి టీటీడీనైనా, ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీనైనా, డిప్యూటీ సీఎం గారినైనా, ఎందుకంటే ఇది 100 కోట్ల హిందువుల మనోభావాలకి సంబంధించినటువంటి విషయం. దీక్షలు చేస్తేనో అదేందో ఓం నమ శివాయ అంటేనో, ఓం నమో నారాయణాయ అంటేనేమో అయిపోతుంది. సరిగ్గా గమనిస్తే అప్పుడేమో జై శ్రీరామ్ అనకండి అన్నాడు, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అంటే ఏమొస్తుంది అంటుండు. మీరు దీన్ని మళ్ళీ జూమ్ చేసి క్లియర్ గా అబ్జర్వ్ చేసి ఆలోచించండి భయ్యా. వీడికి నువ్వు జై శ్రీరామ్ అంటే, ఓం నమో నారాయణాయ అంటే నువ్వు ఒక హిందువుగా బతికితే వీడికి ప్రాబ్లం. ఎందుకంటే మీకు మళ్ళీ చెప్తున్నా, వీడు ఒక టెర్రరికల్ బ్రెయిన్ తో కూడిన ఉగ్రవాది. చేతికి గన్నిస్తే ఓం నమో నారాయణాయ అనే వాడిని చంపినా చంపుతారు. వీడు అంత గలీదుగా వీడు. దీన్ని నేనైతే వదిలిపెట్టా. నేను వదిలిపెట్టొద్దు అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలా, కమెంట్ చేయాలి, లైక్ చేయాలరా వీడియోని. ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి మీరంతా. వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు, మనం గోవింద అన్నం ఆగం. మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వం. ఏం చెప్తుండో, క్రైస్తవులే చాదైనోళ్ళు, ముస్లింలే చాదైనోళ్ళు, హిందువులు చాతగాని వల్ల ఇదెక్కడి వ్యవహారం అనమాట సార్. మీరు రెచ్చగొట్టేటటువంటి స్పీచ్లు ఎందుకు? అరే రెచ్చగొట్టేటువంటి స్పీచ్లు ఇవ్వట్లేదురా, అది ఫ్యాక్ట్ రా ఎర్రిపు. ఇప్పుడు మనం ఫ్యాక్టరీని ఫ్యాక్టరీ లాగా ఒప్పుకుంటే ముస్లిమ్స్ యునైట్ ఉంటారు, క్రిస్టియన్స్ యునైట్ ఉంటారు. వాళ్ళైతే బీభత్సంగా పనికిరాని చోట కూడా పనికొచ్చేలాగా కన్వర్షన్ చేస్తారు. ముస్లిమ్స్ వాళ్ళ అమ్మాయిలను ఎంత గట్టిగా కాపాడుకుంటారు బుర్కా వేసి. ఐ రెస్పెక్ట్ దెమ్. వాళ్ళు కరెక్టే ఉన్నారు, కానీ హిందువులు కరెక్ట్ లేరు అని చెప్తే కరెక్ట్ ఉండొద్దు, అలాగే ఉండండి అని ఇండైరెక్ట్ గా చెప్తాడు మీకు, అంతే. ఇది ట్రూత్. చెప్పా కదా, రావణ్ ఫర్ యూ హీజ్ రావణ్. పీపుల్ హూ వర్షిప్ టు ది లార్డ్ రామ, గాడ్ రామ, హీజ్ అగేన్స్ట్ టు దెమ్. ఇది నిజం రా. రాముణ్ణి పూజించే వాళ్ళకి వీడు రావణుడు అని చెప్తున్నాడు వాడి ఛానల్లో.
ఇదంతా నువ్వు క్లోజ్గా అబ్జర్వ్ చేయి, జూమ్ చేసి సరిగ్గా ఆలోచించి వీడిని గమనించు. వీడి హేట్ అంతా హిందూస్ పైన ఉన్నట్టు లేదా ఒక్కసారి ఆలోచించండి. అది చాలా తప్పు అని చెప్తున్నా. అది ముస్లిం పైన ఉన్నా, క్రిస్టియన్స్ పైన ఉన్నా, దేనిపైన ఉన్నా కానీ అది తప్పు. వీడు సినిమా రివ్యూలు ఇచ్చుకునేవాడు కూడా వచ్చి రాజకీయ కుట్రతో ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఒక వర్గాన్ని ద్వేషిస్తున్నాడు అంటే వీడి వెనకాల ఉంది ఉగ్రవాదులు లేదా రాజకీయ కుట్ర. ఇది నిజం. ఇలాంటి ఎక్స్పోజింగ్ వీడియోలు, రియాలిటీని బయటపెట్టి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసి బెటర్ చేసే వీడియోలు ఇంకా నేను చేయాలి అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలరా. అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. వీడు ఇలాంటోడు, నాట్ ఏ జోక్, 6 లక్షల పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆడికి. షేర్ చేయండి వీలైనంత వరకు. ప్రతి ఒక్క గ్రూప్లో ఇట్లా షేర్ చేసి పడేయండి. ఇలాంటి ఉగ్రవాదులు చాలా వస్తారు. మళ్ళీ వస్తే వాళ్ళందరినీ మళ్ళీ ఎక్స్పోజ్ చేద్దాం. సబ్స్క్రైబ్ రైట్ మళ్ళా.